జనరల్గా యానిమీస్లో స్టోరీకి ఫ్యాన్ అయిన నేను ఆ ఫిక్షనల్ ప్లాట్స్ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్కి చాలా సార్లు అట్రాక్ట్ అయ్యా అండ్ ఫ్యూర్ వర్తి లైక్ బ్లాక్ క్లోవర్, వన్ పీస్, డెమాన్ స్లేయర్ ఎక్సెట్రా. అయితే అనుకోకుండా ఒకరోజు రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఒక యానిమీ అలా నాకు కంటపడింది. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఒక క్వశ్చన్, డిఫైన్ ఎ ట్రూ వారియర్ బై యువర్ సెల్ఫ్. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఒపీనియన్కి వచ్చా. మరి మీరేమంటారు? నిజం చెప్తున్నా, మీరు ఎలాంటి ఆన్సర్ ఇచ్చుకున్నా సరే, లైక్ ఒక బాహుబలి కానీ లేదా ఒక హెర్క్యులస్ కానీ ఆర్ వాటమేర్ కానీ ఒక మహావీరుడు అని అనుకోండి. కానీ ఈ ఎపిక్ టేల్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే చేంజ్ చేసుకుంటారు, ఎందుకంటే అది విన్లాండ్ సాగా. సో ఈ ఎపిక్ టేల్ని మరి లేట్ చేయకుండా లెట్స్ డిస్కస్ విత్ దినేష్ టాక్స్. ఎలివేషన్స్ పక్కన పెట్టేస్తే ఇందులో అసలు ఏముందో మాక్సిమం కీ స్పాయిలర్స్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తా, వినండి. ఓపెనింగ్ సీక్వెన్స్ లోనే ఒక వార్ సీన్ తో ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఒక బ్రేవ్ ట్రూ వారియర్ గా పేరుగాంచిన ఒక పర్సన్ మనకు కనిపిస్తాడు. అతనే థోర్స్. ఎన్నో యుద్ధాలు చేసిన థోర్స్ కి లైఫ్ మీద విరక్తి పుడుతుంది. సో యుద్ధం మధ్యలోనే చనిపోయినట్టు నటించి ఆ ప్రపంచానికి దూరంగా ఐస్లాండ్ లో బతుకుతాడు. తనకి ఒక కూతురు అండ్ ఒక కొడుకు పేరు థోర్ఫిన్. ఇతనే మన కథలో మెయిన్ హీరో. సో అన్నీ వదిలేసిన ఒక యోధుడికి తన గతం ఎలా ఎదురైంది అండ్ ఆ సందర్భంలో తన కొడుకైన థోర్ఫిన్ కుటుంబం నుంచి ఎలా వేరయ్యాడు, ఇవన్నీ ఇనీషియల్ స్టేజెస్లోనే చూపిస్తారు. ఈ స్టోరీ 11th మిడ్ సెంచరీస్లో జరుగుతుంది కాబట్టి ప్లాట్ అంతా వైకింగ్స్ చుట్టూరున తిరుగుతుంది. అసలు విన్లాండ్ అంటే ఏంటి, ఆ ప్లేస్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, మన హీరో ట్రూ వారియర్కి అర్థం తెలుసుకుంటాడా లేదా అనేది మెయిన్ ప్లాట్. 2 సీజన్స్గా వచ్చిన ఈ సిరీస్ మొత్తం 48 ఎపిసోడ్స్ ఉంటాయి. సిరీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ 2 సీజన్స్ అయ్యేసరికి మీకు ఒక కంప్లీషన్ అయితే వస్తుంది. అసలు వైకింగ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం, ఆ కాలంలో ఉండే స్లేవరీ, మాస్ కిల్లింగ్ సీక్వెన్సెస్, ఇవన్నీ చాలా క్లియర్గా చూపిస్తారు. ఎలాంటి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ లేవు కాబట్టి చాలా రియలిస్టిక్ ఫీల్ ఇస్తుంది ఇది. ఈ యానిమీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి స్టోరీ. అండ్ స్టోరీలో హీరో యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా పెక్యులర్గా చూపిస్తారు. మీకు తన క్యారెక్టర్ డెవలప్మెంట్ అర్థం కావాలి అంటే తన ఫేస్కి క్లోజ్ షాట్స్ పడతాయి, అప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. యానిమీ కంప్లీట్ అయ్యేసరికి ఆ మ్యాజిక్ మీకు అర్థమవుతుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అండ్ నాకు పర్సనల్గా నచ్చిన ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి అసలట్. ఆ క్యారెక్టర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ అయ్యే లోపలే యానిమీ కంప్లీట్ అయిపోయింది. అంత ట్విస్టీగా ఉంటుంది ఆ క్యారెక్టర్. సీజన్ 1 హిట్ థోర్ఫిన్ ఎమోషన్స్ అండ్ మెంటల్ స్టేట్ చుట్టూ తిరుగుతుంది. సీజన్ 2లో వచ్చేసి అడల్ట్గా ఉన్న హీరో మైండ్ సెట్ని మనం ఎక్స్ప్లోర్ చేసేలా ప్లాన్ చేశారు. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే డైలాగ్స్. చాలా బెస్ట్ లైన్స్ని ఎంతో సింపుల్గా చెప్పేస్తారు. కంప్లీట్ టైట్ ప్యాక్డ్ యాక్షన్ స్టఫ్ చూసే వాళ్ళకి ఇదంత నచ్చకపోవచ్చు, ఎందుకంటే సీజన్ 1లో ఉన్నంత యాక్షన్ సీక్వెన్సెస్ సీజన్ 2లో ఉండవు. బట్ బిలీవ్ మీ, సీజన్ 2 చాలా బాగుంటుంది. బట్ స్టోరీ లీడింగ్ స్లోగా ఉన్నా పర్లేదు, నేను స్టోరీ ఇంపార్టెన్స్గానే చూస్తా అనుకుంటే ట్రస్ట్ మీ, యూ విల్ నెవర్ రిగ్రెట్ ఇట్. కంప్లీట్ చేసేసాక విన్లాండ్ వైబ్లో అలా ఉండిపోతారు అంతే. సో ఇది గైస్ మన ఇవాల్టి ఎపిక్ టేల్ డిస్కషన్. సో చూసి మీ ఒపీనియన్ మా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మా కంటెంట్ నచ్చితే రిమైనింగ్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఒక లుక్ వేయండి. ఫైనల్లీ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ విత్ అవర్ కంటెంట్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దామే.